తమిళనాడులో మదురైకు దగ్గరలో తిరుపరన్ కుండ్రం మురుగన్ ఆలయం ఉంది. ఈ ఆలయం ఒక కొండ దగ్గర ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని తమిళనాడులో మురుగన్ అని పిలుస్తారు. ఈ తిరుపరన్ కుండ్రం మురుగన్ ఆలయంకు చారిత్రక ప్రాముఖ్యత ఉంది. క్లుప్తంగా చెప్తాను. సుబ్రహ్మణ్య స్వామి ముఖ్యమైన 6 శక్తి ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. తారకాసురుణ్ణి చంపిన తరువాత దేవతలతో పాటు తిరుపరన్ కుండ్రంకు వచ్చిన సుబ్రహ్మణ్య స్వామికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయానితో ఈ ప్రదేశంలోనే వివాహం జరుగుతుంది. ఈ దేవాలయాన్ని ఒక పెద్ద కొండను తొలిచి నిర్మించారు. స్కంద పురాణంలో కూడా ఈ ప్రస్తావన ఉంటుంది. పాండ్యరాజుల కాలంలో ఈ దేవాలయం కట్టినట్లు చోళ, పాండ్య, విజయనగర రాజులు ఈ దేవాలయ నిర్వహణకు, అభివృద్ధికి కృషి చేశారని చరిత్ర చెబుతుంది. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయానికి దగ్గరలో కొండపైన ఒక ముస్లిం దర్గా ఉంది. దాని పేరు సికిందర్ షా దర్గా. ఇది ఒక సూఫీ గురువుకు గుర్తుగా కట్టబడిన దర్గా. ఈ దర్గా ఎప్పుడు కట్టబడిందో కరెక్ట్గా చారిత్రక ఆధారాలు లేవు. కాకపోతే మదురైను 14-15 శతాబ్దాలలో ముస్లిం సుల్తాన్స్ పాలించారు. ఆ సమయంలో ఈ దర్గా కట్టి ఉండొచ్చని ఒక అంచనా. మరి ఈ సికందర్ షా గురించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే చరిత్రలో అయితే ఏమీ లేవు. కానీ ఈ ప్రాంతంలో మాత్రం ఈ సికందర్ షా గురించి చెప్తారు. ఎప్పటి నుంచో ఒకే ప్రాంతంలో ఉన్న ఈ 2 ప్రార్థనా స్థలాలకు మధ్య ఇప్పుడు జరుగుతున్న గొడవలు ఏమిటి, ఎందుకు అనేది తెలుసుకుందాం. ఈ దర్గా ముస్లిమ్స్ది కావటం వల్ల రీసెంట్గా కొంతమంది ముస్లిమ్స్ మేకలను, కోళ్లను కొండపైకి తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారని, అందువల్ల మొదలైన వివాదంలో హిందూ సంఘాలు చేరి కొండపైన మాంసాహారాన్ని తినకూడదు అని నిరసనలు తెలిపారు. ఇది ఎక్కువగా వినిపిస్తున్న చర్చ. ఇంటర్నల్గా మరో ఆసక్తికర విషయం ఏంటంటే హిందూ దేవాలయం ఉన్న ప్రదేశానికి తిరుపరన్ కుండ్రం హిల్ అనే పేరుంది. ఇప్పుడు ముస్లిమ్స్ ఈ కొండను తమదిగా చెప్పుకుంటున్నారు. ఈ ప్రదేశం పేరును కూడా సికిందర్ మలై, సికిందర్ షా హిల్గా మార్చారు. ఇక్కడ దర్గా ఉండటం వల్ల ఈ కొండ మరియు చుట్టూ ఉన్న ప్రదేశం వక్ఫ్ బోర్డుకు చెందినది అని వాదిస్తున్నారు. ప్రస్తుత వివాదానికి ఇది కూడా ఒక కారణం. ఈ ప్రదేశంలో ఇంతకుముందు కూడా కొన్ని వివాదాలు జరిగాయి. సుబ్రహ్మణ్య స్వామికి జరిగే పూజా విధానాలకు అనుగుణంగా ప్రత్యేక రోజుల్లో కొండపైన దీపం వెలిగించే కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముస్లిమ్స్ అడ్డు చెప్పారు. ఈ కొండపైన దర్గా ఉండటం వల్ల ఈ ప్రదేశం తమది అని, ఇక్కడ వేరే దేవుళ్ళ పూజలు చేయకూడదని అడ్డుపడితే ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. ఇప్పుడు మాంసం తినకూడదు అనే ఈ వివాదం మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కింది. హిందూ మున్నాని మరియు ఇంకొన్ని హిందూ సంఘాల ఆధ్వర్యంలో వేల మందితో నిరసన కార్యక్రమాలు జరిగాయి. చాలామందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ 2 రోజులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నిజానికి ఈ ప్రదేశం గురించి ఇంటర్నెట్లో చూస్తే మత సామరస్యానికి ప్రతీకగా ఈ ప్రదేశాన్ని చెప్తారు. That IUML MP Nawaz Kani consumed non-vegetarian food in fact near the Murugan temple, a site sacred to Hindus. కానీ నిజానికి మత సామరస్యానికి దీనికి చాలా దూరం ఉంటుంది. ఒకరి ఆచారాలను మరొకరు గౌరవించినప్పుడు మత సామరస్యం ఎలా ఉంటుంది? హిందూ రాజుల పాలనలో ఈ దర్గాని ఎందుకు కూల్చలేదు? ఈ ప్రదేశాన్ని ఎందుకు నిషేధించలేదు? ఇందులో ఎవరికి మత సామరస్యం కనిపించదు. హిందూ పూజా విధానాలను, హిందూ పేర్లను మారుస్తున్నా కూడా హిందువులే మత సామరస్యాన్ని చూపించాలనే సెక్యులరిస్టులు, ముస్లింలు ఎందుకు వారు ఇతర మతాల పట్ల గౌరవం చూపరు? ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి. జై హింద్.